చిన్నగా ఉంటే మాత్రం పుణ్యము, అప్పుడు స్వర్గసుఖం వాళ్ళు కొంచెమే అనుభవిస్తారు. ఎక్కువ పాపం ఉంటే తర్వాత పాపానికి వెళ్తారు. ఇది తారుమారుగా ఉంది. కనుకే నేను నీ శ్రేయస్సును కోరుకుంటూ ముందుగా నిన్ను ఇక్కడికి పంపించాను. నువ్వు అశ్వత్థామ విషయంలో ఏదో నెపాన్ని ఆధారంగా చేసుకొని ద్రోణుని నమ్మించావు. అందుకే నేను కూడా ఏదో ఒక నెపంతో నీకు నరకాన్ని చూపించాను. ఒక నరకం, ఎందుకంటే ఈ అన్నతమ్ముళ్ళు చూపిస్తాననే ఒక దృష్టితో ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడావు కదా, ఒక నెపం. నీలాగే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది కూడా వేరే నెపంతో నరకానికి వెళ్ళారు. ఓ మహారాజా రా, వారిప్పుడు పాప విముక్తులయ్యారు కూడా. అలాగే నీ వైపున నిలబడి నీకోసం యుద్ధం చేసి మరణించిన రాజులందరూ కూడా స్వర్గానికి వచ్చేశారు. అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఓ రాజా ఇటు చూడు, నువ్వు కర్ణుడి కోసం పరితపిస్తున్నావు కదా, ఆ కర్ణుడు కూడా ఉత్తమ సిద్ధిని పొందాడు చూడు. స్వర్గంలో తన స్థానంలో కర్ణుడు నిలబడి ఉన్నాడు చూడు. ఆ పురుషశ్రేష్ఠుడిని చూడు. శోకాన్ని విడిచిపెట్టు. నీ సోదరులు, నీ వైపున నిలబడినటువంటి రాజులు తమకు తగిన స్థానాలను పొంది ఉన్నారు చూడు. ఓ ధర్మరాజా చూడు, నీ మనస్సులోని చింత తొలగుగాక. నువ్వు ముందుగా ఎంతో కష్టాన్ని అనుభవించావు. ఇక నుంచి నువ్వు శోకరహితుడు అవుతావు, రోగరహితుడు అవుతావు. నాతో కలిసి నువ్వు ఆనందంగా విహరించు. నాయనా, నువ్వు పుణ్యకర్మలతోనూ తపస్సుతోనూ దానాలతోనూ స్వయంగా సంపాదించుకున్న ఫలితాన్ని స్వర్గంలో పొందును. ఇప్పటి నుంచి దేవతలు, గంధర్వులు, దివ్యాప్సరసలు నిర్మలమైనటువంటి వస్త్రాలను, ఆభరణాలను ధరించి నిన్ను స్వర్గంలో సేవిస్తారు. ఓ మహాబాహు, నువ్వు రాజసూయంతో అశ్వమేధంతో సంపాదించుకున్న ఫలంతో నువ్వు ఖండితంగా అటువంటి యజ్ఞాలన్నీ చేశావు. అందుకని నీవు పుణ్యలోకాలు పొందుతున్నావు. తపస్సు యొక్క మహాఫలాన్ని అనుభవించు. ఓ ధర్మరాజా, నువ్వు సంపాదించుకున్న లోకాలు హరిశ్చంద్రుడు పొందిన లోకాల్లాగా ఉంటాయి. అవి సకల రాజులు లోకాల కన్నా పైన ఉంటాయి. నువ్వు అక్కడ విహరిస్తూ ఉంటావు. మాంధాత, భగీరథుడు, భరతుడు ఉన్న లోకాల్లో నీవు విహరిస్తావు. ఓ రాజా, ఇది పవిత్రమైన దేవనది. ఇప్పుడు నువ్వు చూసావే, అసహ్యమైన నది అది కాదు, దేవనది. ఇది ఆకాశగంగ. ఇది 3 లోకాలను పవిత్రం చేస్తుంది. దీనిలో స్నానం చేయి. నువ్వు ఆ లోకాలకు వెళ్ళి చేరుతావు. నువ్వు ఇందులో కనుక స్నానం చేస్తే నీ మానుష భావం ఇంతవరకు ఒక భావం ఉంది నీకు, అది తొలగిపోతుంది. నీకు శోకం దూరం అయిపోతుంది, ఆయాసం తొలగిపోతుంది, శత్రుత్వం నిన్ను విడిచి వెళుతుంది అన్నాడు. తర్వాత ధర్మదేవత తన కొడుకుతో ఇలా అన్నాడు. ధర్మదేవత, ఓ రాజా కుమారా, నాపై నీకు ఉన్న భక్తి వల్ల, నువ్వు సత్యవ్రతాన్ని పాటించడం వల్ల, నీ అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం వల్ల నేనెంతో ప్రసన్నుణ్ణయ్యాను. నేను నీకు ఇలా 3వసారి పరీక్ష పెట్టాను. కానీ నీపైన ఈ పరీక్ష కూడా పనిచేయలేదు. నీ స్వభావం నుండి నేను నిన్ను చలింప చేయలేకపోయాను. ఎంత కరుణ నీకు! గతంలో మీరు వనవాసం చేస్తున్నప్పుడు ద్వైత వనంలో అరణి కాష్టాలను అపహరించాను కదా, అప్పుడు నిన్ను చాలా రకాలుగా యక్షపర్స్తులు వేసి పరీక్షించాను. దానిలో నువ్వే నెగ్గావు. తర్వాత 2వసారి నేను శునక రూపంలో వచ్చాను. అప్పుడు సోదరులు ద్రౌపది మరణించారు. ఆ సమయంలో నేను నిన్ను పరీక్షించాను. ఎంత కరుణ నీకు, నిన్ను అనుసరించిన వాళ్ళకి. ఇక ముచ్చటగా ఈ 3వసారి నిన్ను పరీక్షించాను. ఇప్పుడు నువ్వు సోదరుల కోసం ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నావు, ఈ నరకలోకంలోనే. నా పరీక్షలో నువ్వు గెలిచావు. ఓ మహాభాగా, నువ్వు పవిత్రుడు, ఇక సుఖించు. ఓ రాజా, నీ సోదరులు నరకంలో పడవలసిన వారు కాదు వాళ్ళు, అది నాకు తెలుసు. కానీ ఇలా నరకంలో పడేటట్లుగా చేసింది నేనే. ఇంద్రుడి ద్వారా నేనే ఈ పని చేయించాను. నాయన,
ఇంద్రుడు చెప్పినట్లుగా రాజులందరూ నరకాన్ని చూడవలసిందే, ప్రతి రాజు చూడాల్సిందే. అందువల్లే నువ్వు కూడా ఒక్క ముహూర్త కాలం మహా దుఃఖాన్ని పొందావు, తప్పదు. ఓ రాజా, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, కర్ణుడు, అలాగే రాజకుమారి అయినటువంటి ద్రౌపది కూడా నరకంలో పడవలసిన వారు కాదు వాళ్ళు. కనుక ఓ ధర్మరాజా, ఈ గంగను చూడు, గంగలో స్నానం చేయన్నాడు. ధర్మరాజు వారి మాటలు విని ధర్ముడితోనూ దేవతలతోనూ కలిసి వెళ్ళాడు. దేవనది అయినటువంటి గంగలో మునిగి తన మానుష శరీరాన్ని విడిచిపెట్టాడు. తర్వాత ధర్మరాజు మానుష శరీరం అంతవరకు మనుష్య శరీరంతోనే వచ్చాడు, అదే కదా అనుకున్నాం. అది స్వర్గానికి వెళ్ళటానికి వీల్లేదు, అందుకని అక్కడ వదిలేసింది, దాన్ని కూడా అక్కడ వదిలేశాడు. తర్వాత ధర్మరాజు వేరే దివ్య శరీరాన్ని ధరించాడు, దివ్య శరీరం ధరించాడు. ఆ నరకంలో ఆ విధమైనటువంటి భావన కలగటానికి కారణము తాను ఆడిన ఒక చిన్న అబద్ధం. అయినప్పటికీ కూడా నరకంలోనే ఉండిపోతాను, తమ్ముళ్ళంతా ఇక్కడ ఉన్నారే అనటానికి కారణం ఆయనలో ఉండే దయ, ప్రేమ. ఆ ప్రేమను పోగొట్టుకోలేకపోయాడే పాపం. ఎందుకంటే మనుష్య భావంలో ఉన్నాడు కదా, ఇప్పుడు మునిగాడు. గంగలో మునగటం వల్ల ధర్మరాజుకు శత్రుత్వము, బాధ అన్నీ పోయాయి. తర్వాత ధర్మరాజు మహర్షుల స్తుతులను అందుకున్నాడు. ధర్ముడితో కలిసి దేవతల మధ్యలో నిలబడ్డాడు. ఆ తర్వాత ధర్మరాజు పాండవులు, ధృతరాష్ట్ర పుత్రులు పొందిన చోటికి అక్కడ వెళ్ళాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణ అనుగ్రహంతో ధర్మాత్ములైన పాండవులు కౌరవులు పొందిన స్థానాల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. ధర్మరాజు స్వర్గానికి వెళుతున్నారు. ఇప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ఆ తర్వాత ధర్మరాజు దేవతలు, ఋషులు, మరుద్గణాల చేత స్తుతింపడుతూ వాళ్ళందరూ స్తుతించారు. రాజులు ఉన్న చోటుకి వెళ్ళాడు. విప్ర శరీరంతో ఉన్నటువంటి గోవిందుడిని చూశాడు. గోవింద గోవింద, అరే గోవింద నారాయణ. ఆ రూపము అంతకుముందు చూసిన రూపంలాగానే ఉంది. ఆయన తన శరీర కాంతితో వెలిగిపోతున్నాడు. కృష్ణ కృష్ణ. ఆయన ప్రక్కన చక్రం మొదలైన భీకరమైన దివ్యాస్త్రాలు పురుష రూపాలను ధరించున్నాయి. వారు గోవిందుణ్ణి సేవిస్తున్నారు. గోవింద నారాయణ, హరే కృష్ణ, గోవింద గోవింద. ధర్మరాజుకి స్వర్గంలో కృష్ణుడి దర్శనమవుతున్నది, ఆ గోవిందుడి దర్శనమవుతున్నది. హరే కృష్ణ. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఉపాసిస్తున్నాడు. ఆ రూపంలో ఉన్న మధుసూదుణ్ణి ధర్మరాజు దర్శించాడు. దేవతల చేత పూజింపబడుతున్నటువంటి ఆ పురుషోత్తములిద్దరూ ధర్మరాజును చూసి యథావిధిగా గౌరవించారు. మరొక వైపు కర్ణుడు ద్వాదశాదిత్యులతో కలిసి ఉండటాన్ని ధర్మరాజు చూశాడు. కృష్ణ హరే నారాయణ నారాయణ నారాయణ. ధ్యాకే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం ఘరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాధ్యే రవిభూజితం. హరే కృష్ణ గోవింద, హరే కృష్ణ గోవింద, హరే కృష్ణ నారాయణ.
తమద్భుతం బాలకమంబుజాక్షణం చతుర్భుజం శంఖగదార్యాయుధం శ్రీవత్సలక్ష్మిం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం కృష్ణ కృష్ణ హరే నారాయణ హరే గోవింద గోవింద. సప్తగిరివాస శ్రీ శ్రీనివాస భక్తజన హృదయాంతరంగ శ్రీరంగా. ఇంకొక వైపున భీముడున్నాడు. ఆ భీముడు మరుద్గణాలతో కలిసి పూర్వం ఎలాంటి శరీరంతో ఉన్నాడో అలాంటి శరీరాన్ని ధరించి వెలిగిపోతూ ఉన్నాడు. ఆ భీముడిని ధర్మరాజు చూశాడు. ఆ భీముడు రూపాన్ని ధరించిన వాయుదేవుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అలా భీముడు పరమకాంతితో ప్రకాశిస్తున్నాడు. వాయుదేవుడితో ఉత్తమ సిద్ధిని పొందాడు. ఇక నకుల సహదేవులు తమ తేజస్సుతో వెలుగొందుతూ అశ్వినీ దేవతల స్థానంలో కూర్చొని ఉన్నారు. ధర్మరాజు వారిని చూశాడు. అదేవిధంగా ధర్మరాజు ద్రౌపదిని కూడా చూశాడు. అప్పుడు ఆమె కమలాలు కలువల మాలను ధరించుంది. తన శరీర శోభతో స్వర్గాన్ని ఆక్రమించినట్లుగా ఉంది. సూర్య తేజస్సుతో వెలికి విరాజిల్లుతో ఉంది. ఆ పాంచాలిని ధర్మరాజు చూశాడు. వెంటనే అతడు ఇంద్రుణ్ణి ఏదో అడగబోయాడు. ఇంతలో ఇంద్రుడే ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ద్రౌపది రూపంతో కనిపిస్తున్న ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈమె అయోనిజ, పుణ్య గంధవతి. మీకోసం భూమిపై జన్మించింది అగ్నిలో. సాక్షాత్తు శివుడే మీకోసం ఈమెను పంపించాడు. ఈమె ద్రుపదుడి ఇంటిలో పుట్టి మీ అందరి ప్రేమను ఆదరణను పొందింది. ఓ రాజా, అగ్ని తేజస్సుతో అగ్నిగుండంలో వెలిగిపోతూ కనిపిస్తున్న ఈ 5 గంధర్వులు మీకు ద్రౌపదికి పుట్టిన పుత్రులు. మీకు ద్రౌపదికి పుట్టినటువంటి పుత్రులు. ఇటు చూడు, ఈ గంధర్వరాజే ధృతరాష్ట్రుడు. ఈయనే మీ తండ్రికి అన్న. అలాగే ఇటు చూడు, అగ్ని తేజస్సుతో వెలిగిపోతున్న ఈ కుంతి కుమారుడే నీకు అన్న. ఇతడు సూతపుత్రులతో పెద్దవాడు, శ్రేష్ఠుడు, రాధేయుడు, కర్ణుడు. తెలిసిందే. ఇతడు ఆదిత్యులతో కలిసి వెలిగిపోతున్నాడు. ఇతడిని చూడు. ఇక సాధ్యులు, దేవులు, మరుత్తులు, గణాలలో వృష్ణి, అందక వంశాలకు చెందిన మహారథులను చూడు. సాత్యకి మొదలైన వీరులను కూడా భోజవంశీయులంతా చూడు. ఇక్కడ ఇదిగో సుభద్రాసుతుడు అభిమన్యుడు. ఇతడిని చూడు. ఇతడు చంద్రకాంతితో వెలిగిపోతున్నాడు. చంద్రుడితో కలిసి కూర్చున్నాడు. చంద్రుడే చంద్రాంశమే అది. ఇదిగో నీ తండ్రి పాండురాజు. ఈయన కుంతితోనూ మాద్రితోనూ కలిసి నిత్యము విమానంలో మన దగ్గరకు వస్తాడు. ఇదిగో శంతనసుతుడైన భీష్ముడు. ఈయన వసువుల్లో కలిసి ఉన్నాడు చూడు. ఇదిగో బృహస్పతికి దగ్గరగా ఉన్నవాడు నీ గురువు. ఈయనే ద్రోణుడు. ఈయన చూడు. ఓ ధర్మరాజా, ఇంకా ఇతర రాజులు, ఇతర యోధులు ఇటు గంధర్వులతో కలిసి వెళుతున్నారు చూడు. కుబేరుడు సైనికులైనటువంటి యక్ష రాక్షసులతో కలిసి వెళుతున్నారు. కొందరు రాజులు గుహ్యకులు పొందే గతిని పొందారు. పవిత్రమైన మాటలు, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన కర్మల ఫలంగా మరణానంతరం వీరందరూ కూడా స్వర్గాన్ని పొందారు అని చెప్పాడు. ఇంద్ర భగవానుడు అన్నాడు, ఈయన చెప్పుకొని వస్తున్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు, ఓ మహర్షి, మహాత్మనైన భీష్మద్రోణులు, ధృతరాష్ట్రుడు, విరాట ద్రుపదులు, శంకుడు, ఉత్తరుడు, దృష్టకేతువు, జయశ్చేనుడు, సత్యజిత్తు,
దుర్యోధనుడి కొడుకులు శకుని, కర్ణుడి పుత్రుడు సైంధవుడు, ఘటోద్గజుడు మొదలైన వారందరినీ గురించి నువ్వు చెప్పలేదు. వీరులైన కొంతమంది రాజుల గురించే నువ్వు చెప్పావు. వీరందరూ స్వర్గలోకంలో ఎంతకాలం ఉన్నారో చెప్పు, లేదా వీరు స్వర్గంలోకంలోనే శాశ్వతంగా ఉంటే చెప్పు, ఎక్కడున్నారు? పుణ్యకర్మలు చేసిన తరువాత ఏ రాజులు ఎలాంటి గతిని పొందారో చెప్పు. నేను ఈ విషయాన్ని వినాలని అనుకుంటున్నాను. నువ్వు ఉజ్వలమైన తపస్సు కలవాడు, నువ్వు అన్నిటినీ దర్శిస్తావు కనుక చెప్పు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాసమహర్షి అనుమతి తీసుకుని ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్మఫలం అనుభవించిన తర్వాత అందరూ పూర్వసిద్ధిని పొందలేరు. నువ్వు చక్కని ప్రశ్న వేశావు. దీనికి చెప్పే సమాధానం దేవరహస్యం. దీనిని నాకు వ్యాసమహర్షి చెప్పాడు. వ్యాసమహర్షికి సకల కర్మల ఫలితాలు తెలుసు. ఆయన పరాశర మహర్షి పుత్రుడు, ప్రాచీన ఋషి, గొప్ప నియమనిష్టలు గలవాడు, లోతైన బుద్ధి గలవాడు, సర్వజ్ఞుడు. ఆ రాజులందరూ కర్మఫలం అనుభవించిన తర్వాత తమ మూల శరీరాలనే పొందారు అని వ్యాసమహర్షి నాకు చెప్పాడు. భీష్ముడు వసువుల్లో చేరారు. వారు 8 మంది వసువులు. ద్రోణుడు బృహస్పతిలోకి ప్రవేశించాడు. కృతవర్మ మరుద్గణాలలో ప్రవేశించాడు. ప్రద్యుమ్నుడు సనత్ కుమారుడిలోకి ప్రవేశించాడు. గాంధారి ధృతరాష్ట్రులు కుబేర లోకాలను పొందారు. పూర్వలోకాలలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడికి చేరారు. పాండురాజు తన భార్యలతో కలిసి ఇంద్రభవనానికి వెళ్ళాడు. విరాట ద్రుపదులు, దృష్టకేతువు, నిషంఠుడు, అక్రూరుడు, సాంబుడు, భానుడు, కంపుడు, విదూరథుడు, భూరిశ్రవుడు, శలుడు, భూరిరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.